హాయ్ హలో నమస్తే అందరికీ. ఈ బ్లాగ్ వచ్చేసి అన్నవరం ఉంది. ఇది 4 days వెళ్ళాము. 4 ప్లేసెస్ అవి మీకు అన్నీ చూపిస్తాను. ఇది డే 1 అన్నమాట. డే 1 అన్నవరం వెళ్ళాము. అక్కడ రూమ్ నుంచి అన్నవరంకి స్టార్ట్ అయిపోయాము. ఇది అన్నవరం ఎంట్రన్స్ చూడండి. ఇక్కడ నుంచి లోపలికి కొంచెం వెళ్ళాక మనకు పార్కింగ్ అయితే ఆ డే పౌర్ణమి రోజు వెళ్ళాం మేము. చాలా రష్ ఉండే, వ్రతాలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము కూడా సత్యనారాయణ వ్రతం పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాము, అక్కడ చేయించుకుందామని. ఇది ఇలా ఉంటుంది మనకి ఎంట్రన్స్. ప్రతి దగ్గర ఒక కమాన్ లాగా ఉండేసి దానిపైన రాసి ఉంది. అన్ని శ్లోకాస్లో ఉంటాయి కదా వర్డ్స్ అన్నీ. సో మనం అక్కడ పార్క్ చేసి అక్కడి నుంచి మనం ఆటోలో అయితే వెళ్ళాలి. మరి ఎప్పుడు ఇలా ఉంటుందా, మేము వెళ్ళినప్పుడు అలా ఉందో తెలియదు, కానీ మేమైతే అక్కడ పార్క్ చేసి ఆటోలో వెళ్ళాము. అక్కడికి టెంపుల్ దగ్గర తీసుకెళ్ళి వదిలేశాడు. ఆ రోజు క్రౌడ్ మాత్రం చాలా ఉండే. అక్కడి నుంచి కూడా చాలా లోపలికి నడవాలి టెంపుల్కి. ఒక అతను కలిసారు మాకు. కొంచెం అమౌంట్ ఇస్తే వాళ్ళు మనకు ఈజీ వేలో దారి చూపించి వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు. టికెట్ అన్నీ చూపిస్తే లోపలికి స్పెషల్గా తీసుకెళ్లారు. అంటే కొంచెం వాళ్ళ వల్ల పిల్లలతో ఇబ్బంది లేకుండా అయింది. షార్ట్కట్లో తీసుకెళ్ళారు. అక్కడ పౌర్ణమి కదా, అందరూ దీపాలు పెడుతుండే. అన్ని సామాన్లు వ్రతంకి వాళ్ళే ఇచ్చారు. ఓన్లీ మనము ఇది కొబ్బరికాయలు, పూలు తీసుకెళ్లాల్సి ఉండే అంతే. వీలైతే ఫ్రూట్స్ కూడా తీసుకెళ్ళచ్చు. ఫ్రూట్స్, కొబ్బరికాయలు, ఫ్లవర్స్ మాత్రం మనం తీసుకెళ్ళాలి. ఇంకా తీసుకెళ్ళాలంటే మనం ఇష్టం, కానీ వాళ్ళైతే అన్నీ ఇచ్చారు పూజకు సంబంధించినవి. లోపలికి టెంపుల్ లోపలికి ఫోన్ అలో చేయలేదు కాబట్టి నేను తీయలేకపోయాను లోపల వీడియో. వచ్చేసాము, ఇంకా అయిపోయింది. వ్రతం అయిపోయాక మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాము. ఇది మేము తీసుకున్న రిసార్ట్ బాగుండింది చూడండి. ఇక్కడ చిల్డ్రన్స్కి ప్లే ఏరియా కూడా ఉంది. మా వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేశారు. ఆడుకోవడానికి ప్లేస్ ఉంది కదా, వాళ్ళకి కొంచెం టైం దొరికింది. వాళ్ళకు కూడా వాళ్ళకి నచ్చేలాగా, టైం స్పెండ్ చేసేలాగా. ఇది ఫుల్ వ్యూ. అన్నవరంకి మేము తీసుకున్న రూమ్కి టెంపుల్కి కొంచెం డిస్టెన్సే, దగ్గరలోనే ఉంది. ఇది రూమ్ లోపల. ఇది టిఫిన్ చేయడానికి వచ్చాము. మేము వచ్చే వరకు పూజ చేసుకొని అయిపోయింది ఆల్మోస్ట్. కొంచెం ఎంతో మిగిలింది తినాల్సి వచ్చింది. తిని తర్వాత కొద్దిసేపటికి స్విమ్ చేస్తున్నారు, అలా టైంపాస్ చేశారు అక్కడ. ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తల్లి. మా వాడైతే దిగలేకపోయాడు, ఎందుకో భయపడుతున్నాడు. వెదర్ చల్లగా ఉండేసరికి అవి చల్లగా వాటర్ ఉంటే తనకు అవ్వలేదు. సో అక్కడి నుంచి రూమ్ చెక్అవుట్ చేసేసి ఇప్పుడు వరాహ నరసింహస్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ టైము 4-5 అవుతున్నట్టుంది. మార్నింగ్ అయిపోయాక టిఫిన్ చేయగానే ఇక్కడికి స్టార్ట్ అయిపోయాం. సో ఇది వరాహ నరసింహస్వామి టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ కూడా లోపల కెమెరా అలౌ లేదు ఇక్కడ వరకు. ఇది బయట అంటే మంచిగా కోఆర్డినేషన్లో డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళు. లోపలికి వెళ్ళాక
మేము విగ్రహాన్ని చూసినప్పుడు దానికి అంతా కవర్ చేస్తుండే అది ఒక లింగం లాగా కనిపిస్తుండే. అక్కడ చుట్టుపక్కల ఊర్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మేము అడిగాము అదేంటి లింగంలా ఉంది వరాహ నరసింహస్వామి అంటే అని అంటే వాళ్ళేం చెప్పారంటే ఓన్లీ అక్షయ తృతీయ రోజు మాత్రమే తన అసలు రూపం ఏంటో చూపిస్తారు. ఆ రోజు మాత్రమే మనకు తన విగ్రహ రూపం కనిపిస్తుందంట. మిగతా టైంలో లోపల ఉంటారు కానీ దానిపైన కవర్ చేసి ఉంటుందంట. ఆ కవర్ చేసిన పాటు మనకు ఒక లింగం లాగా కనిపిస్తుంది. అది కాకుండా మనకు ఎంట్రన్స్లో సైడ్కి వెళ్తే ఈ చెట్లు ఉన్నాయి చూడండి. ఇవేంటంటే మన జన్మ నక్షత్రం ఉంటుంది కదా, అవి నక్షత్రం చెట్లు. నక్షత్రంకి ఏం చెట్లు అనుకోకండి, మన నక్షత్రం పేరు మీద ఏ చెట్టు ఉంటుంది, మనం ఏం పూజించాలి, ఎన్ని రౌండ్స్ వేయాలి, అది పూజిస్తే ఏమవుతుంది మనకు అనేది ఇక్కడ డీటెయిల్గా రాసి ఉంటుంది బోర్డు. ఇంకా వరాహ నరసింహస్వామి దర్శనం అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి వైజాగ్ స్టార్ట్ అయిపోయాము. ఇది వైజాగ్లో నైట్ రూమ్ తీసుకున్నాము. ఇది రూమ్ అన్నమాట. సో ఇది డే 1 ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా డే 2 కూడా వైజాగ్లో ప్లేసెస్ అవన్నీ నేను చూపిస్తాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసిందే, డిన్నర్కి అయితే ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. డిన్నర్ చేసి ఆ డే మొత్తం ఇంకా ఎండ్ అయిపోయింది. అలా డిన్నర్ చేసి చాలా టైర్డ్ అయిపోయాము జర్నీతోని, ఇంకా పడుకున్నాము. డే 2 కూడా కంటిన్యూ చేస్తాను, చూస్తూనే ఉండండి. నెక్స్ట్ పార్ట్ 2 డే 2లో కలుద్దాం. బాయ్ గాయ్స్.